Sound action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ కోసం. అండ్ గేమ్ చేంజర్ వచ్చేసింది. ఈ రోజు మనం మూవీ గురించి మాట్లాడుకుందాం. మైసెల్ భగవాన్ అండ్ వీ హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. హాయ్ ప్రసన్, గేమ్ చేంజర్ మూవీ చూసాం. ఒక సెంటెన్స్ లో మూవీ గురించి ఏం చెప్తారు చెప్పండి. భగవాన్, ఒక సెంటెన్స్ లో చెప్పాలంటే ఇది సోషియో పొలిటికల్ డ్రామా. బయటికి రాగానే మీ ఇంప్రెషన్ ఏంటండి? అండ్ మూవీ గురించి రివ్యూ చెప్పండి. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఫస్ట్, ఇది శంకర్ డైరెక్షన్. దాని తర్వాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఆఫ్టర్ రంగస్థలం సోలో హీరోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ థియేటర్ ఫస్ట్ టైం అన్ని రోజు హౌస్ఫుల్ అయ్యాయి. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ దద్దరిల్లిపోయింది. హ్యూమంగస్ రెస్పాన్స్ అండ్ బ్లాక్ బస్టర్ అనిపించింది. Hmm. బట్ సడన్ గా సెకండ్ హాఫ్ అది ఎంత మొమెంటం ఉందో ఇది అంతే లో గ్రాఫ్ పడిపోయింది. సో దేర్ కమ్స్ ఎ వెరీ కన్ఫ్యూజన్ అమాంగ్ ఆల్ ఆడియన్స్. ఒక మిక్స్డ్ వైబ్ వచ్చింది. ఒక పక్కనేమో ఇంటర్వెల్ తో ఎండ్ అయిపోయింది మూవీ. దాని తర్వాత నెక్స్ట్ ఇట్ వాజ్ వెరీ వెరీ లో, ప్రెడిక్టబుల్ అండ్ ఆల్మోస్ట్ it was flat. Yeah. Rather it is a disappointed version of Shankar being a fantastic grand visionary director. సేమ్ రిపీట్ అయింది. అఫ్ కోర్స్ రొటీన్ ఉన్నా పర్వాలేదు, కానీ ఐ ఫెల్ట్ లైక్ సమ్హౌ దేర్ నీడ్స్ టు బి ప్యాచ్ వర్క్ అని. భగవాన్, బై ద వే నువ్వు కూడా చూసావు కదా, నీకెలా అనిపించింది? నాకేమనిపించింది అంటే అండి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. డెఫినెట్లీ నేను చాలా రోజుల తర్వాత కూడా నేను అంత ఎర్లీ మార్నింగ్ షోకి బయలుదేరి వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాము స్టార్ట్ చేశాను యాక్చువల్లీ ఈ మధ్య. సో కైండ్ ఆఫ్ అసలు ఫస్ట్ హాఫ్ చూడగానే నాకు అసలు సూపర్ అనిపించింది. ఏం టేకింగ్ కానీ, రామ్ చరణ్ ని ఇంట్రడక్షన్ కానీ, రామ్ చరణ్ రావడమే కానీ, ప్రతి సీన్ క్విక్ గా ఉంటది కానీ మూవీ ఉంది కానీ, బట్ సమ్వేర్ నాకైతే ఆ క్విక్నెస్ కూడా బాగానే అనిపించింది. దిస్ ఈస్ హౌ యూనో, ఇప్పుడు మనకు కావాల్సింది కూడా 2 minutes నూడిల్ లాగా ఎంత క్విక్ గానే ఉండాలి. అంతే మూవీ ఉంది, మ్యూజిక్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, కామెడీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అసలు సూపర్ అనిపించింది. దీన్ని రెండు విధాలుగా డివైడ్ చేయాలండి. ఒకటి అంటే మొత్తం మూవీ ఇంప్రెషన్ కాదు, ఇది ఫస్ట్ హాఫ్ ఇంప్రెషన్, సెకండ్ హాఫ్ ఇంప్రెషన్ అనుకోవాలి. సో అయిపోయిందా బయటకు వచ్చి? అంటే ఐ థింక్ మీకు ఇంటర్వ్యూలో కూడా కాల్ కూడా చేశాను నేను మీకు. ఇంటర్వ్యూలో నేను కూడా బ్లాక్ బస్టర్ పెట్టేసి అందరికి బీభత్సంగా ఉంది అసలు, ఇక మామూలుగా లేదని. లోపలికి థియేటర్ లో కూడా, థియేటర్ పల్స్ బేస్డ్ కూడా మనం డిసైడ్ చేయొచ్చు ఒకసారి. యాక్చువల్లీ ఆ పేపర్లు గీపర్లు అన్ని మేము ఫుల్గా ఎగురుతున్నాం. సరే సెకండ్ హాఫ్ వచ్చింది, కంటిన్యూ చేయాలని చెప్పి. ఎందుకంటే పెద్ద ఇక ఆబ్వియస్లీ కొంచెం లేట్ గానే పెద్ద రామ్ చరణ్ స్టార్ట్ అయింది కదా, ఇక ఉంటది అనుకుని వెళ్ళాం. దాని తర్వాత నుంచి ఎక్కడా మూమెంట్, కుర్చీలో మూమెంట్ లేదు, మధ్యలో అని ఆవిలింతలు. సారీ అసలు, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మన రామ్ చరణ్ ఎక్కడో మోస్తున్నాడు, సినిమాని మోస్తున్నాడు, కానీ ఏదో ఏదో మిస్సింగ్. మంచి సినిమా యాక్చువల్లీ, యూనో ఒక కైండ్ ఆఫ్ మంచి మెసేజ్ లాగా అనిపించింది. మెసేజ్ అంటే అదే చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఉన్న క్వాలిటీస్ అవన్నీ బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఏవో వెరైటీ డిస్కనెక్ట్స్ వల్ల, యాజ్ యూ మెన్షన్, ప్రిడిక్టెడ్ స్టోరీ అయిపోయింది. స్టోరీ ఈజ్ ఓకే. నేను స్టోరీ అసలు మనం శంకర్ ట్రైలర్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఇది ఏం స్టోరీ, ఒకే ఒకడు జెంటిల్మెన్ అని కలగలుపుకొని ఉంటాయి అన్నట్టే ఉంది. అండ్ అదే ఏరియాలో ఉంది ఆల్మోస్ట్ కదా మీరు అబ్జర్వ్ చేస్తే. సో యూనో సెకండ్ హాఫ్ వల్ల నేను నేను అసలు ఇక నోట్ చేసుకుంటున్నా 3.25 రేటింగ్, నియర్ అబౌట్ 4 వేసుకుందాం అనుకున్నా. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ ఏంటిది మొత్తం తేడా వస్తుందని ఇంకా క్లైమాక్స్ గ్రాడ్యువల్ గా దిగిపోతుంది. మనం అనుకున్నాం ఆ పెద్ద రామ్ చరణ్ స్టోరీని, అంటే ఫస్ట్ హాఫ్ అంత ఎలివేషన్ వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ లో ఆయనకి ఒక ఆల్మోస్ట్ ఆయన ఒక ఉన్నత శిఖరానికి తీసుకెళ్లి నెక్స్ట్ పడగొట్టవచ్చు. అది మీనింగ్లెస్ గా ఎపిసోడ్, అంటే వి షుడ్ నాట్ డిస్కస్ మచ్ అబౌట్ బికాజ్ ఇట్ విల్ బి స్పాయిలర్. రామ్ చరణ్ కి ఆయనకి అసలు ఇంపార్టెన్స్ లేకుండా అల్టిమేట్ గా తేలిపోయింది ఆ క్యారెక్టర్ అన్నట్టు చేశారు. ఇన్ఫాక్ట్ అంజలి గారికి ఎక్కువ వెయిట్ ఉంది, దట్స్ ఓకే. బట్ పర్పస్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో జీరో ఉందన్నమాట. సో ఇంకా
అదే మేబీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇది డౌన్ ఫాల్ ఆఫ్ మూవీ. యప్. ఆయన లేరు. ఇంకా వన్స్ మూవీ అంత ఇంట్రెస్టింగ్ లేకపోతే వస్తే చూడండి ఏది లాజికల్ పీకటం వచ్చింది లాజిక్ ఇవన్నీ బిగిన్స్. జరుగుతుంటాయి. ఉమ్, యాక్చువల్గా ఏ ఫిల్మ్ కి లాజిక్ ఉండదు. ఉమ్, బట్ ద మొమెంట్ యూ ఫీల్ బోర్ ఆర్ డిస్కనెక్టెడ్, దెన్ వీ థింక్ ఆఫ్ లాజిక్స్. ఎస్, ఎస్. అప్పుడు ఓవరాల్ ఏమైంది, గా నేను ఫస్ట్ హాఫ్ కూడా ఉమ్, వెళ్ళిపోయి ఫస్ట్ ఇంట్రడక్షన్ కూడా లాజిక్ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తాం. మంచిగున్న పార్ట్ కూడా. అవును. అసలు మనం ఫస్ట్ హాఫ్ లో ఎన్ని లాజికల్ లేకుండా ఉన్నాయి కానీ ఫోర్ బై మాట్లాడుకుంటున్నాం ఫైవ్ లేదు. ఫస్ట్ హాఫ్. అసలు పిచ్చి లేపాడు సినిమా ఇక. ఇనానిమస్ హిమంగస్ హిట్ అది. అవును, ఇది ఫస్ట్ హాఫ్ వరకు. అవును. ఇది ఇది సెకండ్ హాఫ్ ఏమో ఇనానిమస్ రివర్స్. హ్యూమంగస్ డుప్ 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 అనే వాడు డోప్. డుప్ డోప్ ఇది ఉంటుంది. అంటున్నారు. దోపే అది. సో అందులో లాగా మనం కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇది ఇంత 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 తక్కువ చేసి మాట్లాడద్దు కంట్రోల్ సెకండ్ హాఫ్ అని వాడు కంట్రోల్ యాంగిల్ సెకండ్ కంట్రోల్ హాఫ్. చేసుకుంటాం. నేను కన్ఫ్యూజన్ కూడా థియేటర్ కి బయట రాగానే ఉమ్, నా ఫస్ట్ హాఫ్ ఫీల్ ఇంకా ఉండిపోయింది. ఉమ్, కానీ సెకండ్ హాఫ్ మిక్స్డ్ కూడా కాదు. ఉమ్. అది అటు ఇది ఎలివేషన్స్ రెండు డిఫరెంట్, నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోయేసరికి అవునా, ఐ వాస్ టోటలీ కన్ఫ్యూజ్డ్. ఎగ్జాక్ట్. లెట్స్ డిస్కస్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. A single positive aspect is our global star. మెగా పవర్ చూపించేశారు రామ్ చరణ్. సి రంగస్థలం వరకు చిరంజీవి గారు అబ్బాయి. అవును, రంగస్థలానికి ఈయన చిరంజీవి గారి అబ్బాయి అంటే పేరు ఉమ్, నిలబెట్టాడు. అవును, ఇప్పుడు ఈ ఫిల్మ్ లో అతని పాట వరకు చిరంజీవి గారిని మైమర్పించాడు. అవును. అసలు ఎవరి సీను, ఎవరి డైలాగు, ఎవరి ఫ్రేమ్ ఆఫ్ ఆర్సి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే అంటే, ఉమ్, ఇఫ్ యూ ఓన్లీ అబ్జర్వ్ రామ్ చరణ్, ఉమ్. ఇట్స్ ఎ ప్యూర్ వన్ మ్యాన్ షో, ఓన్లీ ఎస్. మ్యాన్ షో. యా. అండ్ అండ్ దట్ నెక్స్ట్ టైం ఇంకా యా, యా, యాజ్ యూ మెన్షన్ అండి, టు యాడ్ ఫ్యూ మోర్ పాజిటివ్ పాయింట్స్ అని చెప్పాలంటే రామ్ చరణ్ నాకు అసలు ఎంత అద్భుతమైన యాక్టింగ్ అంటే ఇందులో ఆయన యాక్టర్ గా చాలా మౌల్డ్ అయిపోయారు కదా నా మూవీ నుంచి. అవును అబ్బో. ఆయన ప్రతి సీన్ నేను ఎక్కడ యాక్టింగ్ బేస్డ్ సీన్ వస్తుందో అని అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ బెస్ట్ పార్ట్ మీరు అబ్జర్వ్ చేశారా, నేను రామ్ చరణ్ ని ఇంత డాన్స్ చేసింది ఈ మూవీలోనే చూశాను. చాలా అద్భుతంగా డాన్స్ స్టెప్లు ఉన్నాయి పాటల్లో. ఉన్నాయి. ఉమ్, అంటే అగైన్ అది ఎంత పాజిటివ్, ఉమ్, అంతటి డాన్స్ ని మనకు ఉమ్, ఊపు తెప్పించలే ఎందుకో. ఉమ్. అంటే ఆయన డాన్సులు నాకే ఇంత ఆ స్టెప్పులు స్టెప్స్ స్టెప్స్ గిప్స్ స్టెప్స్ అంతా ఇందులోనే ఎక్కువ వేశారు ఈ మధ్య కాలంలో. ఎప్. యా. సో అదొకటి నాకు అనిపించింది. ఆయన పాజిటివ్ మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకా వచ్చేసి ఆబ్వియస్లీ ఇక స్టైల్ గురించి మనం మాడేది లేదు. ఆ బీభత్సంగా కొన్ని షార్ట్స్ లో అయితే అసలు ఇక మాస్క్ మాస్ స్టైల్ యూత్ కి యూత్ అన్ని వెరైటీగా నేను రియల్ మ్యాన్ ఇట్లా ఉంటాడు రా ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఫిట్ అండ్ ఫైన్ గా ఆ, అని చాలా బాగా అనిపించింది నాకైతే. యప్. యా, ద పాజిటివ్ ఆస్పెక్ట్ ఇంకోటి మాట్లాడేటప్పుడు శంకర్ గారు ఉన్న ఫిల్మ్స్ లో ఇది ఉంటది, మన రెస్పాన్సిబిలిటీ తెలియకుండా మనకి ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఐఏఎస్ గానీ ఐపీఎస్ అయితే మనం చాలా చేయొచ్చు అనే దాన్ని. బట్ అట్ ద సేమ్ టైం శంకర్ గారు రివర్స్ వెళ్ళిపోయారు. అండ్ సమ్హౌ ఈ బికేమ్ అవుట్ డేటెడ్ అనాలి, ఇంకా అక్కడే ఆగిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ట్రెండ్ తగ్గట్టు మార్చుకోవాలి. ఇదే ఆస్పెక్ట్ సేమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ చేయొచ్చు. బట్ సమ్హౌ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అంత డిలే చేయకూడదు. ఇట్స్ బీన్ ఐ థింక్ 4 years. ద మోర్ యూ డిలే ఏదైనా పోయిద్ది. ఈ రోజుల్లో ఏంటండి మీకు టెక్నాలజీ అనుకోండి లేకపోతే వ్యూవర్స్ వ్యూ ఇట్ సెల్ఫ్ ఒక 2-3 రోజుల్లోనే చేంజ్ అయిపోతుంది. మీరు 3 సంవత్సరాల కథని చేంజ్ చేస్తూ ఉంటే ఐ డోంట్ థింక్ సో ఇట్స్ హ్యాపెన్స్. ఆయన శంకర్ గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన స్కిల్ ఆఫ్ యూనో కొన్ని గ్రాఫికల్ ఇన్స్టాన్సెస్ పెడతారు అవి ఒక సాంగ్స్ లో కానీ అవన్నీ మంచిగానే అనిపించాయి. కానీ అక్కడ అంతకన్నా ఎక్కువైపోయింది ఇప్పుడు మూవీ. స్టోరీ ఓరియంటెడ్ గా స్టార్ట్ అయిపోయినాయి. అంటే ఒక డీప్ యాక్టింగ్ లాగా లేకపోతే చిన్న పల్లెటూరుని తీసుకున్నా కానీ మంచి మంచి స్టోరీలు తీయొచ్చు అనేది స్టార్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడో ప్రపంచాలు తిరిగేసి భయంకరమైన ఖర్చు పెట్టేసి ఎంత చేసినా వీ నీడ్ సంథింగ్ అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో అంత అద్భుతంగా జరుపుకుంటూ వచ్చింది. సెకండ్ హాఫ్ ని సరే ఓకే నెగిటివ్స్ మళ్ళీ మాట్లాడుకున్నాం కాబట్టి నేను అక్కడికి వెళ్ళదు. మళ్ళీ సెకండ్ హాఫ్కి వెళ్ళామంటే మళ్ళీ నెగిటివ్ జోన్ లోకి వెళ్ళిపోతున్నట్టే మనం. సో బెటర్ పాజిటివ్ ఉన్నప్పుడల్లా ఫస్ట్ హాఫ్ లోనే ఉన్నాం. అసలు నేను చెప్తున్నా కదా, నేను వెళ్ళిపోయి ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు పేపర్లు ఫస్ట్ టైం థియేటర్ లో లేచి వెళ్ళి సీట్లు వదిలేసి మేము ఎంజాయ్ చేసాం అన్నట్టు. అంజలి గారు నెక్స్ట్, ఆవిడ గారి పెర్ఫార్మెన్స్ చాలా ధీటుగా, నిడివి ఎంతున్నా గానీ ఆ నిండుతనం గానీ ఆ పర్ఫెక్షనిజం గానీ ఆవిడ గారు వచ్చినప్పుడు మాత్రం ఇట్ వాజ్ రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ మాత్రం. వీ షుడ్ రియలీ అప్రిషియేట్. ఇంకా ఎస్జే సూర్య గారు యాక్టింగ్ వైజ్ ఎరగదీశారు కానీ ఆయన పాత్ర
అగైన్ విల్ డిస్కస్ అబౌట్ ద నెగిటివ్ ఆస్పెక్ట్స్. యా యా ఐ థింక్ శ్రీకాంత్ కూడా బాగా చేశాడండి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఆయన ఫస్ట్ టైం ఇట్లా చూడటం. యప్, అండ్ హీ ఆల్సో డెఫినెట్ డిడ్ బాగా నైస్లీ. చేశారు. యా ఎవరి కొంచెం. వన్ డిడ్ ఇన్ఫాక్ట్ భగవాన్, కమింగ్ టు ది సెకండ్ హాఫ్, ఆ నెగిటివ్ వర్షన్ వాట్ యు ఫీల్, నువ్వు ఇండియాలో చూసావు కాబట్టి నీకు ఎక్కువ తెలుస్తుంది. యా ఆ, ఇక్కడ మోర్ నాకు పాజిటివ్ కంటెంటే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అవును అండ్ అవును. బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ కాబట్టి యా యా, నీ ఒపీనియన్ చెప్పు. ఎస్ సార్. సి మీరు మూవీ చూసొచ్చి ఆ స్పేస్ లో నాకు కాల్ చేశారు. మీరు బాగుందిరా సినిమా, డెఫినెట్లీ బాగుంది, కొంచెం వెళ్ళి చూడు తర్వాత మాట్లాడుకుందాం అన్నారు మీరు. సో నేను యా. వెళ్ళి ఫస్ట్ హాఫ్ యాజ్ వి డిస్కస్ సూపర్ ఆసమ్. ఇంకా సెకండ్ హాఫ్ కి రాగానే నాకు చాలా ల్యాక్ అనిపించింది మన పెద్ద రామ్ చరణ్ గారి గురించి అండి. ఆయన్ని ఇంకొంచెం అంటే సేమ్ స్టోరీనే ఆయనకి ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ యునో స్కోప్ ఆఫ్ ప్రాధాన్యత. యాక్టింగ్, ఆ స్కోప్ ఆఫ్ సీన్స్ ఇచ్చేసి అంత హై లెవెల్ కి తీసుకెళ్ళి బాగుంది అనిపించింది. బికాస్ యాజ్ అన్ ఆడియన్ గా రామ్ చరణ్ నాకు మూవీ తెలుసు, ట్రైలర్ లో తెలుసు పెద్ద ఆయన ఉన్నాడు. సో పెద్ద ఆయన వస్తాడు, పెద్ద ఆయనకి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండాలి. పెద్ద ఆయన్ని మనం బయటకు వచ్చేటప్పుడు మనం మనం తీసుకురావాలి, అంటే ఆయన అంత ఇంపాక్ట్ చూపించాలి. ఎగ్జాక్ట్లీ. అసలు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి మూవీ క్లైమాక్స్ మీరు మంచిగా పెడితే నేను బయటకు వచ్చి నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళి వేసుకునే వస్తా బయటికి. సెకండ్ హాఫే బాగా తీయాలి, అంటే ఫస్ట్ హాఫ్ తీయకూడదని కాదు. దట్ ఈస్ హౌ వి క్యారీ. బేసిక్ యుఎస్ కి ఇండియాకి డిఫరెన్స్ ఒకటి ఉంటుందండి. బేసిక్ ఏంటంటే యుఎస్ లో క్వైట్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, బట్ ఇండియాలో అట్లా కాదు. ఎస్పెషల్లీ మార్నింగ్ షోస్ లో అభిమానులు ఉంటారు, పేపర్లో కట్టలు తెచ్చుకొని ఉంటారు, ప్రతి సీన్ కి ఇసడమే పని ఉంటది. అలా ఫస్ట్ హాఫ్ లో మేము సీట్లో కూర్చోలేదు, థియేటర్ స్క్రీన్ ముందు ఎగురుతూనే ఉంది. సెకండ్ హాఫ్ రాగానే పాపం వాళ్ళకు కూడా పేపర్లు ఎగరేసే స్పేసే దొరకట్లేదు. అంటే మీకు పేపర్లు ఉంటాయి, మాకు ఏంటంటే మేమే కదా. సెకండ్ హాఫ్ ఐ స్టార్టెడ్ రిలాక్సింగ్, నాకు తెలియకుండా అదే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. అటు ఇటు కొంచెం తల అటు ఇటు తిరుగుతుంది, ఐ కుడెంట్ కాన్సన్ట్రేట్ అన్నట్టుగా చేసింది. సో దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఇది ఎక్కడికో పోతుందని. అవును. ఇట్ డజంట్ మీన్ కొన్ని కొన్ని రివ్యూస్ ఎలా ఉంటాయి చెప్పండి, మనం ఏమి ఇన్ డెప్త్ కూడా ఆలోచించాల్సిన నెస్టీ లేదు. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, మనకి ఫిజికల్ గా ఒక బాడీయే చెప్తుంది. మనల్ని రిలాక్స్ చేసి ఆవులింతలు తెప్పించి ఎప్పుడైపోతుందా అన్న ఫీలింగ్ ఒక మైండ్ క్రియేట్ అవుతుంది అనుకోండి. అండ్ అది కామన్ గా అవుతుంది. చూడండి, మీకు అవుతుంది, నాకు అవుతుంది, అక్కడ కూర్చున్న నలుగురు ఐదుగురు కూడా అవుతుంది. ఈవెన్ మనం వెళ్ళిందే ఎంజాయ్ చేయడానికి, ఏంటిది వెళ్ళిపోతుంది ఎక్కడికో అని అందరూ కూడా అక్కడ, అరే ఏంటి శంకర్ ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనే టాక్. సో ఇట్ సెల్ఫ్ సేస్ సెకండ్ హాఫ్ ఈస్ గోయింగ్ ఆఫ్. సో యా అండి, ఇంకా మీకేమనిపించింది? అంటే నాకు ఇదే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూడగానే నేను అందరికి మెసేజ్ పెట్టా, ఇట్స్ గోయింగ్ టు బి హ్యూమంగస్ హిట్ అని, బ్లాక్ బస్టర్ అని. అండ్ ఐ ఆల్సో సెట్ టు యూ, అండ్ మినిమం 500 crores వస్తుంది అనుకున్నా ఏది ఫస్ట్ హాఫ్ కి. సెకండ్ హాఫ్ వాజ్ ఫ్లాట్ ఫర్ మీ యాక్చువల్లీ. మొత్తం ఎంటైర్ సెకండ్ హాఫ్ బికేమ్ ఓన్లీ 3-4 సీన్స్ లాగా అనిపించింది, అపార్ట్ ఫ్రమ్ ఫ్లాష్ బ్యాక్. అండ్ యాజ్ యూ సెడ్, ఫైట్ ఒకటి చాలా సేపు పెట్టారు, అదొకటి. అండ్ వాళ్ళిద్దరు కొట్టుకోవడం ఏంటో, అంటే అంత రేంజ్ కి వచ్చేసిన తర్వాత అదొకటి. అంటే ఓకే సినిమాటిక్ ఓకే, కానీ అగైన్ వెన్ యూ మేక్ అస్ రిలాక్స్ లాజిక్ కమ్స్. మ్యాజిక్ చేస్తేనే లాజిక్ ఉండదు. అండ్ కామెడీ కూడా లేదనిపించింది సెకండ్ హాఫ్, అంటే అవసరం లేదు యాక్చువల్లీ ఈ ఫిల్మ్ కి. బట్ ఒకటి ఏంటంటే యూ జస్ట్ గో ఫర్ రామ్ చరణ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఐ రియలీ వాంట్ టు అప్రిషియేట్ శంకర్ గారు ఫర్ ఆ పాజిటివ్ వైపు ఇంకా తేవాలని. మేబీ హీ హాస్ టు టేక్ ఇన్పుట్ ఫ్రమ్ నెక్స్ట్ జనరేషన్, హౌ టు కనెక్ట్ అనేది. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా పాత కథలే తీస్తున్నారు, ఎవ్వరు కొత్త ఏం తీయట్లేదు. కానీ ఆ ఇంటెన్స్, ఆ మొమెంటము, ఆ కనెక్టివిటీ, ఎంగేజ్మెంట్ అన్నీ మనకి తెలియకుండా చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ దెమ్, దీస్ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్, వాళ్ళ ప్రపంచం ఏది సృష్టించినా మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఈ శంకర్ గారు వదిలేశారు కొంతసేపు అయిన తర్వాత. అండ్ ఏదైతే ఉందో అంటే ఆయన మెసేజ్ ఒకటి ఉందండి ఇందులో. ఆబ్వియస్లీ ఆయన డెఫినెట్లీ ఒక ఐఏఎస్ కి ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఒక వాల్యూ ఆఫ్ ఐఏఎస్ డెఫినెట్ గా చూపించారు. నేను అనుకున్నా ఆ టైంలో కరెంట్ జనరేషన్స్ కిడ్స్ అందరూ లేదా గ్రాడ్యుయేట్స్ అందరూ ఒకసారి మూవీ చూడాలి, సో దట్ దే విల్ డీవియేట్ దర్ డ్రీమ్స్. వాళ్ళ డ్రీమ్స్ ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, భలే తీస్తున్నారు అనుకున్నా నేను. బట్ అది మర్చిపోయేటట్టు సెకండ్ హాఫ్ చేశారు. యా ఇట్స్ అన్ఫార్చునేట్. ఓకే. అండ్ శంకర్ గారు ఓకే, ఆయన ఏమంటారు, ఐ హావ్ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ యాక్చువల్గా. ఈజ్ అ విజనరీ అండ్ ఈజ్ ఫోర్ రన్నర్, అంటే టార్చ్ బేరర్ ఒకప్పుడు. అండ్ ఇప్పుడున్న మహా దర్శకులకు కూడా ఆయనే ఓకే నిర్దేశకుడు.
Sometimes it happens. Let us wait for comeback. yes. బట్ ఆర్సీ అగైన్ రామ్ చరణ్ గారికి మాత్రం Whistles. తిరుగులేదు. ఆ యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, హీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్ పెర్ఫార్మెన్స్. చాలా Yeah. తక్కువ మంది ఉంటారు స్టార్స్ పెర్ఫార్మెన్స్ రెండు కలిపిన వాళ్ళు. అవును. చెప్తున్నా కదా, ఇప్పుడు చిరంజీవి గారికి తగ్గగారు, చిరంజీవి గారిని మైమరిపించే యాక్టర్ అయిపోయారు. హీ Yeah. బికేమ్ రియలీ గ్లోబల్ సూపర్ స్టార్. ఫర్ Exactly. దాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. Yeah. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత అనుకుంటున్నారు? అదే అండి, ఫస్ట్ హాఫ్ 4/5, Hmm. సెకండ్ హాఫ్ 2/5 అయింది. సో ఓవరాల్ గా ఇట్ బికేమ్ టఫ్ 3/5. ఇట్స్ ఓకే. ఆ గౌరవం, ఆ రెస్పెక్ట్, శంకర్ గారు, మన దిల్ రాజు గారు, రామ్ చరణ్ గారు, సూర్య గారు, ఇంతమంది పెర్ఫార్మెన్స్ ఉంచుకొని దీన్ని స్టిల్ ఓకే యావరేజ్ టు ఎవరేజ్ గా అదే డిక్లేర్ చేసుకోవచ్చు. I feel like 3 is, I mean, as you mentioned, 3.34 లో ఉన్నాను. తర్వాత యావరేజ్ మీద తీసుకుంది నేను 3 అని నేను అనుకున్నా. బట్ అగైన్ యా 3. ఇట్స్ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒకటి బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ పెట్టి ఒకటేమో బ్లాక్ లస్టర్ ఎపిసోడ్ పెట్టారు. అది నేను ఇన్ఫాక్ట్ తమ్లైన్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు బ్రేక్ లో చేస్తుంటాయి కదా, ఐ వాస్ జస్ట్ ఇచ్చేసా 3.75 స్టార్స్ కూడా పెట్టుకుంటున్నాను. నేను 4 ఇచ్చుకున్నా అండ్ But, 500 crores ఇచ్చుకున్నా ఫస్ట్ హాఫ్. యా అది కూడా చెప్పబోతున్నా. మీరు మాట్లాడే 500 to 700 crores వరకు కూడా ఉంది అని. నాకు చిన్నగా ఫస్ట్ వెళ్ళిపోయా నేను. ఫస్ట్ 2 సీన్లకి 700 ఏంటి, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు ఆ నెంబర్ కూడా వాడు ఒక షాట్ లో డబ్బులు తగ్గుతుంటే చూడండి, అట్లే నాది కూడా తగ్గుంటూ వచ్చింది. సో యా, అండ్ ఒక పాట కూడా ఐ మీన్ మాకైతే మిస్ అయిపోయింది. మేబీ ఆ ఫైట్ తగ్గించి ఆ పాట యాడ్ చేస్తే బాగుంది అనిపించింది నాకు. అదొకటి ఉండే. సో ఓవరాల్ గా యాజ్ యూ మెన్షన్డ్, ఐ థింక్ రామ్ చరణ్ రాక్స్. రామ్ చరణ్ మాత్రం ఆయన వాల్యూ, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అన్ని అదే రేంజ్ లో పెట్టుకొని అద్భుతంగా చించేశారు అద్భుతంగా. మేబీ శంకర్ గారు డెఫినెట్లీ కరెంట్ జనరేషన్ టెక్నాలజీని తెచ్చుకున్నారు, కానీ ఎక్కడో కరెంట్ జనరేషన్ అంటే ఇట్స్ నాట్ యాజ్ యూ మెన్షన్, పాత స్టోరీలని అద్భుతమైన ట్విస్టులతో తీస్తున్నారు. అవి ఎక్కడో మిస్ అయ్యాయి అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా యూనో ఎంటరింగ్ ఎంజాయ్ ఎనర్జెటిక్ ఉంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం సారీ మ్యాన్ వీఆర్ డన్ అన్నట్టు. బట్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి రామ్ చరణ్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది నాకు. వన్ టైమ్ వాచ్ కైండ్ ఆఫ్ ఇస్ ఇట్ లైక్ యా వన్ టైమ్ వాచ్. యా ఫ్రెండ్స్, that's what our game changer is about, and we enjoyed definitely. మీరు కూడా చూసి మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి, and we'll come back with lot many reviews. Thanks for watching. Please like it, share it, subscribe, follow us to follow you guys. Thank you very much. Namaste.